అసలు గేమ్ చేంజర్ సినిమాని ఎందుకు అంత తక్కువ అంచనా వేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దిల్ రాజు గారు ఎప్పుడైతే గేమ్ చేంజర్ సినిమా క్రిస్మస్ కి రిలీజ్ అయిద్దని చెప్పారో అప్పటి నుంచి అందరూ ఒకటే గోల. అదేంటంటే గేమ్ చేంజర్ కి పుష్పకి పోటీ అని. అసలు పుష్ప ముందు గేమ్ చేంజర్ నిలబడిద్దా అని ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే వీడియోలు చేస్తూ మీమ్స్ చేస్తూ చాలా హడావుడి అయితే చేస్తున్నారు. అసలు గేమ్ చేంజర్ గురించి మీకేం తెలుసు, ఆ సినిమా కంటెంట్ గురించి మీకేం తెలుసు అని అంత హడావుడి చేస్తున్నారు. అసలు పుష్పకి గేమ్ చేంజర్ మధ్య క్లాష్ అని ఎవరు చెప్పారు మీకు? అసలు క్లాష్ అంటే ఏంటో తెలుసా మీకు? రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినా లేకపోతే ఒక 2-3 రోజులు గ్యాప్ తో రిలీజ్ అయితే దాన్ని క్లాష్ అంటారు. అంతే తప్ప 2 వారాల గ్యాప్ తో రిలీజ్ అవుతున్న సినిమాలను ఎవరో క్లాష్ అంటారు. December 6 అయితే పుష్ప 2 రిలీజ్ అయిద్దని వాళ్ళైతే ప్రకటించారు. కానీ గేమ్ చేంజర్ సినిమా క్రిస్మస్ కి వస్తుందని చెప్పారు కానీ పక్కాగా ఈ డేట్ కి వస్తామని వాళ్ళైతే చెప్పలేదు. క్రిస్మస్ అంటే ఖచ్చితంగా December 20 నుంచి 25 మధ్యలో అయితే గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ అయింది. ఒకవేళ వరస్ట్ కేసు December 20th గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయినా పుష్పకి గేమ్ చేంజర్ కి 2 వారాల గ్యాప్ అయితే ఉంటది. అసలు దాన్ని ఎలా క్లాష్ అంటారు? ఒకవేళ దాని క్లాష్ అంటే గేమ్ చేంజర్ December 20th రిలీజ్ అయితే January 10th మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబారా సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ గారు చిరంజీవి గారు క్లాష్ అవుతున్నారని అనుకోవాలా? కాదు కదా. ఇది ఎంత ఫూలిష్ గా ఉందో గేమ్ చేంజర్ పుష్ప కూడా క్లాష్ అవుతున్నాయి అనేది కూడా అంతే ఫూలిష్ గా ఉంది. అల్లు అర్జున్ గారైనా రామ్ చరణ్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే అందరూ చిరంజీవి గారిని బ్యాక్గ్రౌండ్ గా చేసుకుని సినిమాల్లోకి వచ్చిన వాళ్ళే. వాళ్ళల్లో వాళ్ళు పోటీ పడతారు అనుకుంటే అది మీ అమాయకత్వం. హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ పేరు మెగాస్టార్ చిరంజీవి. ఏదో సినిమాలు దగ్గరగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ గొడవలు అయిపోతున్నాయి. అసలు వీళ్ళకి పడట్లేదు, ఒకరినొకరు దూరం పెట్టేశారు అనేది ప్రొజెక్ట్ చేయడానికి తప్పితే అసలు దేనికి పనికిరాని ఎలిగేషన్స్ ఇవి. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వస్తే అసలు ఆ సినిమా మీద హైపే లేదంటున్నారు. అసలు సినిమా మీద హైప్ రావడానికి ఆ సినిమా కంటెంట్ ఏం బయటకు వచ్చిందని, ఆ సినిమా నుండి ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన ఒక 3 పోస్టర్లో ఒక లీక్డ్ సాంగ్, ఇంకా కనీసం ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా నుండి. దానికే ఆ సినిమా మీద హైప్ లేదంటారా? అసలు ఆ సినిమాలో రామ్ చరణ్ గారు డబుల్ రోల్ చేస్తున్నారన్న విషయం మీరే ఎంతమందికి తెలుసు? ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ లో ఒక లుక్ నే చూపించారు తప్ప ఆ రెండో లుక్ అయితే ఇప్పటి వరకు అయితే రివీల్ చేయలేదు. అలాగే ఈ సినిమాలో టోటల్ గా 7 సాంగ్స్ ఉన్నాయని తమన్ గారు మొన్నే చెప్పారు. ఇప్పటి వరకు రిలీజ్ అయింది ఒక సాంగ్ మాత్రమే, ఇంకా 6 సాంగ్లు రిలీజ్ అవ్వాల్సింది ఉంది. ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఇండియాలో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్స్ అయితే కొరియోగ్రఫీ అయితే చేపించారు. రిలీజ్ అయిన ఒక్క సాంగ్ జరగండి సాంగ్ లో కూడా మెయిన్ స్టెప్ ఇంకా పెట్టలేదని నిన్న ఆహాలో జరిగిన అదేంటి ఇండియన్ ఐడల్ అయితే తమన్ గారు అయితే చెప్పారు. థియేటర్ లో ఈ సాంగ్ ఇంకా బాగుంటుందని, ఇంకా చాలా స్టెప్స్ అయితే దాచామని ఆయన అయితే చెప్పాడు. ఒరిజినల్ హుక్ స్టెప్ వదలలేదు బయట, థియేటర్ లో ఈ పాట రచ్చ మామూలుగా ఉండదు. అసలు ఇండియన్ 2 సినిమా ప్రమోషన్స్ లో డైరెక్టర్ శంకర్ ఏం చెప్పాడంటే ఇది అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమా అంట. ఓకే, ఇండియన్ 2 సినిమా కూడా అలాగే సూపర్ సినిమా అన్నాడు శంకర్. మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి అని మీరు అనొచ్చు. అసలు ఇండియన్ 2 సినిమా ఒక 6 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ప్రాజెక్ట్. సినిమా బాగున్నప్పటికీ అవుట్ డేటెడ్ గా అనిపించడానికి కారణం అదే. అది ఎప్పుడో నా చిన్నప్పుడు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ కాబట్టి అది ఇప్పుడు రిలీజ్ అయినా సరే జనాలకి ఎవరికి ఎక్కలేదు. పైగా గేమ్ చేంజర్ సినిమాకి కథ రాసింది శంకర్ గారు కాదు, కార్తిక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి కథ రాశాడు. కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీలు ఎంత వెరైటీగా ఉంటాయో ఆ స్క్రీన్ ప్లే ఎంత డిఫరెంట్ గా ఉంటుందో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి గేమ్ చేంజర్ సినిమా ఇండియన్ 2 సినిమా లాగా పైన పటారం లోన లొటారం లాగా అయితే ఉండదు. మొన్న ఈ సినిమా నుండి కొన్ని సీన్లు అయితే లీక్ అయ్యాయి షూటింగ్ చేస్తున్నప్పుడు. అవి చూసాక నాకైతే ఏమనిపించిందంటే శివాజీ సినిమా తర్వాత అంతకంటే ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ శంకర్ గారు రామ్ చరణ్ గారితో తీస్తున్నారు. కాబట్టి ఆ సినిమా కంటెంట్ బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. రీసెంట్ గా ఆ సినిమా గురించి ఇంకో అప్డేట్ కూడా బయటకు వచ్చింది. August 15 ఈ సినిమా సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి August నెలాఖరు నుండి గేమ్ చేంజర్ సినిమా నుండి కంటెంట్ అయితే బయటికి రానున్నది. మీరు అంటున్నారు కొంతమంది అసలు గేమ్ చేంజర్ సినిమా మీద హైప్ లేదు, అది దేనికి పనికిరాదు, దానికి అసలు ఓపెనింగ్స్ కూడా రావని. చూస్తూ ఉండండి, ఆ సినిమా నుంచి ఒక్కొక్క కంటెంట్ బయటకు వస్తూ ఉంటుంటే హైపోమీటర్ అలా పెరిగి బద్దలైపోద్ది. రిలీజ్ టైం కి ఆ సినిమా హైప్ ఎలా ఉంటదంటే మీరు అసలు ఊహించలేరు. సరే కాసేపు క్లాష్ కే వెళ్ళాడే అనుకుందాం, మీరు అన్నట్టు క్లాషే అనుకుందాం. రామ్ చరణ్ గారు అంత ముందు ఎప్పుడు క్లాష్ కి వెళ్ళలేదా? మీరు నాయక్ సినిమా సీతమ్మ వాకిలో సినిమాల చెట్టు చూసుకుంటే సీతమ్మ వాకిలో సినిమాల చెట్టు అనేది ఒక బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆ టైంలో. వెంకటేష్ గారు మహేష్ బాబు గారు ఆ 2 సినిమాలకి మంచి టాకే వచ్చింది. కానీ ఏపీటీఎస్ లో సీతమ్మ వాకిలో సినిమాల చెట్టు కంటే నాయక్ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇంకా 2-3 సందర్భాల్లో అయితే రామ్ చరణ్ గారు అయితే క్లాష్ కి అయితే వెళ్ళాడు. అదైతే నేనైతే ఇప్పుడు ప్రత్యేకంగా డిస్కస్ చేయాలనుకోవట్లేదు. కాబట్టి క్లాష్ కి వెళ్ళడం రామ్ చరణ్ గారికి ఏమి కొత్త ఏమీ కాదు. ఒకవేళ అలా భయపడేవాడే అయితే క్రిస్మస్ సీజన్ లో బాలీవుడ్ లో అమీర్ ఖాన్ గారి సినిమా అయితే రిలీజ్ కి రెడీగా ఉంది. మరి కాబట్టి అప్పుడు రిలీజ్ చేయడు కదా. కాబట్టి క్లాష్ అనే మాటే అసలు లేదు. ఒకవేళ క్లాష్ కి వచ్చినా సరే అల్లు అర్జున్ గారికి ఓపెనింగ్స్ పరంగా రామ్ చరణ్ గారి కంటే పెద్ద ఎక్కువ రికార్డులు ఏమి లేవు. రామ్ చరణ్ గారికి తన కెరియర్ లో 3 Day 1 రికార్డ్స్ అయితే ఉన్నాయి. అల్లు అర్జున్ గారికి అయితే ఒక్క Day 1 రికార్డ్ కూడా లేదు. అసలు పుష్ప 2 అనేది పుష్ప 1 కి సీక్వెల్, గేమ్ చేంజర్ ఏమో స్టాండ్ అలోన్ సినిమా. అసలు 2 సినిమాలకి కంపారిజన్ ఉందా? అసలు ఇక్కడ క్లాష్ అనే పాయింటే లేదు అసలు. కాబట్టి ఇక్కడ క్లాష్ అనే మాటే లేదు. ఇద్దరు మెగా హీరోల సినిమాలు షార్ట్ టైమ్ లో రిలీజ్ అవుతున్నాయి అంతే.
సారీ, ముగ్గురు మెగా హీరోల సినిమాలు షార్ట్ టైమ్ లో రిలీజ్ అవుతున్నాయి విశ్వంబరాతో కలిపి. కాబట్టి దీన్ని ఎంజాయ్ చేయాలి తప్ప, హెల్దీగా సినిమాలు చూడాలి తప్ప, అంతేగాని వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి గేమ్ చేంజర్ సినిమా కంటెంట్ బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. దాని లెక్క ఏంటో అప్పుడు తెలుస్తుంది మీకు. ఇక లాస్ట్ లో చెప్పేది ఏంటయ్యా అంటే, సినిమాలు ఎంజాయ్ చేయండి, కొట్టుకోవద్దు. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.